హాయ్ అండి, బాగున్నారా? ఈ రోజు మెత్తల పులుసు చేయడం చూపిస్తున్నానండి. ఇదిగోండి, మెత్తలు తీసుకొచ్చాక ఇలాగ కత్తిరితో ఇలా కట్ చేసేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ఏమో చక్కగా ఉప్పు వేసేసి ఒక 10 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకుని దాంట్లో తగినంత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఆయిల్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్ని తీసుకుని దాంట్లో మిక్సీలో మొత్తం అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, గరం మసాలాలు వేసి మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత చింతపండు పులుపు తీసి పక్కన పెట్టుకుందాం. ఈలో బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్ద వేసి కలిపి పక్కన పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ అది బాగా వేగాక దాంట్లో కొంచెం ఈ ఫిష్లు వేసేసి మొత్తం గరిటె మాత్రం పెట్టొద్దు, క్లాత్ తోనే కలుపుకోవాలి. తర్వాత చింతపండు పులుపు వేసేసి దానికి తగినంత వాటర్ వేసి కలిపేసి పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాక దించే ముందు ధనియాలు, జీలకర్ర, మెంతులు కలిపి వేపుకున్న పొడి కొంచెం వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని దించేస్తే మన చేపల పులుసు రెడీ. సబ్స్క్రైబ్.